ఇక్కడగానుడును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలకు అనేజంలో స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకములు గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధనిలు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాసులకు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి రాజ్యము గెలుచును. అటువారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దువార్తకు జాడాడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. ఆ భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించి దిక్కెనగది ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఏ కాలంలోనైనా అందులోనైనా మా తండ్రి సమాధించకుండా మేమందరం వచ్చి ఉండగా ప్రభావ భక్తులైన జ్ఞాపకం చేసుకుని మాటవారి కర్మను పెట్టిన ప్రభావ నీటి మంత్రులైన మేము జ్ఞాపకం చేసుకోవడానికి లోకంలో చేసిన ప్రవాంతటినై మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. అలా మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రేయర్ జరిగేటప్పుడు కాకుండా అత్త పక్కకి వెళ్ళు. ఆత్మ నడిపింపునైనా దయచేయండి అయ్యా ప్రభునైనా ఉంది అందులో ప్రతి కార్యాన్ని నేను మీకు తీసివేసినైనా నాకు నేను స్వస్థత విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా అదేవిధంగా ప్రభు మన్నోళ్ళ కుటుంబాన్ని కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన భార్య ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ దీవెనలైన వారికి ముందుగా నేను మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. దేవునన్న వాళ్ళ కుటుంబాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ ఇద్దరు బిడ్డలనైనా కవితలు దేవునನ್ನು దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. చిన్న బిడ్డలనైనా చదువుకుంటున్నదనైనా వాళ్ళకి మంచి తెలివి జ్ఞానం వేచిన జ్ఞాపకమైనా మీరు దయచేయండి ప్రభు. మా కుటుంబాన్ని కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. మీ దీవెనలైనా మా కుటుంబానికి కూడా నేను మీరు దయచేయండి అయ్యా. మీ సేవకుని బట్టి నేను మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ఎల్లప్పుడూ నేను మీ సన్నిధిలోనైనా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని వేడుకుంటున్నాను ప్రభు. మీ దృష్టి నేను మా మీద ఉంచమని, మీ సన్నిధి నేను మాతో ఉంచమని నేను వేడుకుంటున్నాను ప్రభు. మా ప్రతి అవసరతను మీ కృపలో తీర్చండి ప్రభు. అయ్యో సంఘం అంతటిని కూడా నేను మీరు దీవించి అభివృద్ధి పరచమని వేడుకున్నాను. సరిహద్దులను కూడా నేను మీరు దీవించమని సంఘం అంతటి నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను మా పనులన్నింటిలో నేను మీతో పాటు నడిపించింది దయచేయమని. మళ్ళీ నేను అక్టోబర్కి నేను ఇక్కడికి ఏప్రిల్లో అంటే ఇక్కడికి వచ్చే వరకు నేను మమ్మల్ని అందరినీ నేను మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభు. మీ దేవునిలో ఆశీర్వాదాలు నేను మాకు మెండుగానే మీకు దయచేయమని వేడుకుంటూ మా బలహీనతలన్నీ నేను తొలగించలేమని, మీ రక్తాన్ని నేను మా మీద నేను ప్రోక్షించమని ప్రభావ. మాలో ఉన్న అనారోగ్యాలన్నీ మీకు ఆయపు నష్టంతో ముట్టి స్వస్థపరచమని ఈ మనవులు మా ప్రభుని పీకుమాడని యేసుక్రీస్తు వారి పేర సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టినైనా మీకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మాకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. సమయంలో నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి గారి సమాధి వద్దకు వచ్చి ఉన్నాం అయ్యా. మీరు ఇచ్చిన శుభ నిరీక్షణ బట్టి మీకు వందనాలు. పునరుద్ధానం కలుగునటువంటి నిరీక్షణ అయ్యా మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మీరు ఆఖరి సమయంలో మా తండ్రి గారిని మీరు పునరుద్ధానం చేయబోతున్నారు అయా తండ్రి. నిన్ను ఎదుర్కొనే భాగ్యం ఇవ్వబోతున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా.
అయా తండ్రి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందున నీ వాక్యం చెబుతూ ఉండగా మా తండ్రి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పరిచర్యను, ఆయన నీతిమత్వాన్ని ప్రభా నైనా, ఆయన తండ్రి నమ్మకత్వాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నైనా తండ్రి అట్టి మాదిరి మేము కూడా ఆచరించి అయా ముందుకెళ్ళడానికి నైనా మా కుటుంబాలకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయానైనా మీకు మంచి పేరు తేవడానికి, మా తండ్రి గారికి మంచి పేరు తేవడానికి మాకు అందరికీ సహాయం చేయమని అయానైనా ఆయన సంతానమైనటువంటి మమ్మల్ని దీవించండి. అయా తండ్రి కోడళ్ళను దీవించండి, అల్లుడిని దీవించండి, మనవరాళ్ళను దీవించి ఆశీర్వదించమని అయా మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం, ఆయురారోగ్యాలనైనా మాకు అందరికీ దయచేయమని నీ సేవలో నీ పరిచర్యలోనైనా బలంగా మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి గారు స్థాపించి నడిపించిన ఇమానుయేల్ బాప్టిస్ట్ చర్చిని మీరు దినదినాభివృద్ధి చెందించండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి, అనేక నూతన ఆత్మలతో నింపండి ప్రభా. నైనా విస్తరింపజేయండి ప్రభా. అయా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగానైనా మందిరాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అయా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మా తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయా ప్రతి అవసరత కూడా తీర్చినైనా దీర్ఘాయుష్తో నింపి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. మా అన్నను, ఆయన భార్య బిడ్డలను దీవించి కాపాడండి, వారి అక్కర్ల అవసరాలు తీర్చండి. మా అక్క, నా భర్త బిడ్డలను దీవించి కాపాడండి, వారి అక్కర్ల అవసరాలు తీర్చండి. నేను కవితను, ఆపేజాయాలను కూడా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నన్ను కూడా దీవించి పరిచయలోనైనా మీరు ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ మాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి విధమైన సైతాని, అంధకార, దురాత్మ శక్తులు, మంత్రక్షుద్ర, శాతబడి శక్తులన్నింటి కూడా యేసు నామములో బంధిస్తూ వాడి కార్యాలన్నీ కూడా మీరు లయపరిచినాయని మీకు మహిమ, మాకు దీవెన అయా మీరు అనుగ్రహించి శుభనిరీక్షణ దయచేయమని రాజ్యములో మిమ్మల్ని అయా చేరుకునే కృపనైనా, మీరు ఆకడకునైనా మేము సిద్ధపడే కృపనైనా మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ దినాశీర్వాదాలు మాకు దయచేయండి. మా తండ్రి గారి సమాధి వద్దకు మేము వచ్చి ఈ రీతిగానైనా ప్రార్థన చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మాకు ఏదో ఒక మేలు, ఏదో ఒక దీవెన, ఏదో ఒక ఆశీర్వాదం, గొప్ప దీవెనలో మేలునైనా మీరు అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యా. అయ్యా ఈసారి కూడా మీరు అలా అనుగ్రహించబోతున్నందుకునైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా నేను అనేక సేవా కార్యక్రమాలు అనేకులకు మేలుకరంగా అయా మేము ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహాయం చేయమని అనేక అయా ఉద్యోగ కోడికలు ప్రభు, నైనా స్వార్థ రక్షణ కోడికలు ప్రభు, అయా యవనస్తులు నైనా, స్త్రీలు నైనా తండ్రి, కుటుంబాలు, ఈ రీతిగా అనేక కోడికలు ప్రభు, నైనా పిల్లలు కోడికలు అయా ముందుకు తీసుకెళ్ళడానికి నైనా మమ్మల్ని విరివిగా వాడుకోమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మీరు ఆకడుకు నైనా మమ్మల్ని సిద్ధపరిచి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణులను క్షమించము, మా శోధంలోనికి తేకాగ్నుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేవైనవి తండ్రి, ఆమెను. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం, సమాధానం, క్షేమము ఇదిగో నీతిమంతుడు సామేల్ పాస్టర్ గారిని తండ్రి గారు ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి, తద్వారా దీవెన, ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవడానికి సదాకాలం మనకు తోడి నడిపించి కాపాడి వర్ధల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.